మొహాలీ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మొదటి మ్యాచ్లో మన టీమిండియా కుర్రాళ్ళైతే ఇరగదీశారు. శివం దూబే తన ఆల్రౌండర్ షోతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు. దూబేతో పాటు జితేష్ శర్మ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చాలా రోజుల తర్వాత టీ20 స్క్వాడ్లోకి కంబ్యాక్ ఇచ్చిన రోహిత్ దురదృష్టవశాత్తు రన్అట్ అయ్యాడు. ముజీబుర్ రెహమాన్ తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు 50 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ వాళ్ళ కీ బ్యాటర్లైన గుర్బాస్ మరియు ఇబ్రహీం జద్రాన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఉమర్జాయ్ మరియు నబీ పార్ట్నర్షిప్ ఆఫ్ఘనిస్తాన్కు ప్లస్ పాయింట్. నబీ అయితే మంచి హిట్టింగ్ చేశాడు. చివరిలో జద్రాన్ బాగా ఆడడం వలన 158 పరుగులు చేయగలిగింది. ముఖేష్ కుమార్, అక్షర్ తలో 2 వికెట్లు తీయగా దూబే 1 వికెట్ తీశాడు. 159 పరుగుల చేజింగ్ దిగిన భారత్ జట్టుకు మొదట్లోనే షాక్ తగిలింది. మిస్అండర్స్టాండింగ్ వల్ల రోహిత్ శర్మ రన్అట్ అయ్యాడు. ఆ తర్వాత గిల్ కొంచెంసేపు మంచి షాట్స్ ఆడినప్పటికీ ముజీబుర్ రెహమాన్ ఒక అద్భుతమైన డెలివరీతో గిల్ని అవుట్ చేశాడు. బాగా ఆడుతున్న తిలక్ వర్మ అని ఉమర్జాయి బౌలింగ్లో క్యాచ్అవుట్ అయ్యాడు. ఆ తర్వాత దూబే, జితేష్ పార్ట్నర్షిప్ అద్భుతం. నిజంగా దూబే అయితే చాలా బాగా ఆడాడు. ఆల్రౌండర్ షో, అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ 2 దుమ్ము లేపాడు. ఆఫ్ఘనిస్తాన్ కూడా బాగానే ఆడింది. వాళ్ళ కీ ఆల్రౌండర్ రషీద్ ఖాన్ లేనప్పటికీ పోరాడింది. రషీద్ ఖాన్ ఉంటే మ్యాచ్ మరోలా ఉండేది. ఎందుకంటే ఒకవైపు ముజీబుర్ రెహమాన్ 4 ఓవర్లో 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసి ఒక మెయిడిన్ ఓవర్ వేశాడు. ఇంత బాగా వేస్తున్న ముజీబ్కి రషీద్ ఖాన్ తోడై ఉండుంటే మ్యాచ్ మరోలా ఉండేది. కానీ రషీద్కి ఇంజూర్ వల్ల ఈ సిరీస్కే దూరమయ్యాడు. 3 మ్యాచ్ల సిరీస్లో మొదటి మ్యాచ్ ఇండియా గెలిచి లీడ్లో ఉంది. మోర్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్స్.